హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే ఆగస్టు 2025 మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభరాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి ఉన్నాయి. సో, మీ రాశి ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే ఆగస్ట్ 2025 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లోని ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మేజర్‌గా చేంజెస్ వస్తాయండి. నెక్స్ట్ మంత్ క్లియర్‌గా చేంజెస్ కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే లొకేషన్ చేంజ్ అండి. అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వడం కానీ ఆర్ న్యూ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకొని వెళ్ళడం కానీ, అంటే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అబ్రాడ్ ఆఫర్స్ రావడం కానీ, కైండ్ ఆఫ్ చేంజెస్ అయితే రావచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లొకేషన్ చేంజ్ అనేది వచ్చింది అంటే ఇప్పుడు మీలో కొంతమంది హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. మీలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉందండి. బట్ డెఫినెట్‌గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ చేంజెస్ కూడా చిన్న చిన్న చేంజెస్ కాదండి. పెద్ద చేంజెసే వస్తాయి. ఈవెన్ మీ లైఫ్ స్టైల్‌లో చేంజ్ రావడం కానీ, అంటే మీరు ఒక రకంగా ఇప్పటివరకు మీ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉండొచ్చు. సో, ఒక టర్నింగ్ పాయింట్ లాగా మీ లైఫ్ ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు డిఫరెంట్‌గా కనిపించడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, దీనివల్ల మీకేంటంటే కొంత హ్యాపీనెస్ దొరుకుతుంది అని చెప్పొచ్చండి. అంటే ఇప్పటి వరకు మీరేంటంటే కొంత డిప్రెస్డ్‌గా ఉండడం కానీ, మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? మీ పరిస్థితి ఏంటి? అసలు లైఫ్‌లో మీరు అనుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుందా? లేదా? అనుకోని మీరు రకరకాలుగా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఈ టైంలోనేంటంటే మీకు చాలా హ్యాపీగా అనిపించడం కానీ, మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కానీ, కొన్ని ట్రబుల్స్‌ని మీరు అవాయిడ్ చేయడానికి మీకు ఒక ఛాన్స్ రావడం కానీ, అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఒక ప్లేస్‌లో ఉంటూ ఉండొచ్చు. ఆ ప్లేస్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ఆర్ వ్యక్తుల వల్ల కొంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉండడం కానీ, ఇలాంటివి ఉంటాయి కదా! చాలా కామన్‌గా. సో, మీరేంటంటే చేంజ్ అవ్వడం వల్ల అలాంటి ట్రబుల్స్ నుంచి సేవ్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. డెఫినెట్‌గా మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ వల్ల మీరేంటంటే కొంత కేర్ ఫ్రీగా ఉండడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తారండి చాలా వరకు. సో, ఇప్పటి వరకు ఎవరికైనా ఆలోచన ఉన్నా లేకపోయినా చేంజ్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ అనేది గుడ్ టైమేనా అని ఆలోచించుకున్నట్టయితే నెక్స్ట్ మంత్ గుడ్ టైమే. సో, మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా చేంజ్ అవ్వచ్చు. అండ్ మీరు ట్రై చేస్తే కూడా ఇది వర్కౌట్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా! ట్రాన్స్‌ఫర్స్ కానీ, లేకపోతే లొకేషన్ చేంజ్ కానీ, హౌస్ చేంజ్ కానీ, ఇలాంటివి కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకొని ఉంటారు. కొంతమంది ప్లాన్ చేసుకోరు.
సో ఇఫ్ అంటే మీరు ప్లాన్ చేసుకొని చేంజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. దానివల్ల మరి కొంచెం మీరు ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీ లైఫ్ లోకి ఒక లేడీ ఎంటర్ అవ్వచ్చండి. ఆర్ ఆల్రెడీ ఉన్న లేడీ వల్ల అయినా సరే మీరు ఏంటంటే కొంత బెటర్ గా ఫీల్ అవ్వడం కానీ, మీ సిచ్యువేషన్స్ ని బెటర్ చేసుకోవడం కానీ, వాళ్ళ సపోర్ట్ మీకు దొరకడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో ఎవరైనా సింగిల్ గా ఉంటే మీ లైఫ్ లోకి ఒక పర్సన్ వస్తారండి. మీ లైఫ్ పార్ట్నర్ అని కూడా చెప్పొచ్చు. అలా వాళ్ళ ప్రెజెన్స్ అనేది కూడా మీకు కొంత హ్యాపీనెస్ ఇవ్వడం కానీ, మీరు ఏంటంటే కొంత సాటిస్ఫై అయి ఉండడం కానీ జరుగుతుంది. అంటే నేను ఇక్కడ క్లియర్ గా చెప్పగలను, మీకు ఆర్ట్స్ లో ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఉంది. దాని అర్థం ఏంటంటే మోస్ట్లీ ఒక లేడీ మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. సో ఈ లేడీ అంటే మీ లైఫ్ లో ఒక పాజిటివ్ రోల్ ప్లే చేస్తారని చెప్పొచ్చు. మీకు సపోర్ట్ అయితే దొరుకుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను కదా, మీ డెస్టిన్డ్ పార్ట్నర్ ని కూడా మీరు మీట్ అవుతారు. ఇఫ్ ఆల్రెడీ మీ పర్సన్ అంటూ ఒకరు ఉన్నారు, జస్ట్ వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు, వాళ్ళతో మీకు ఎలాంటి ఇంట్రాక్షన్ లేదు అంటే మేబీ వాళ్ళతో మీకు ఏంటంటే ఇంట్రాక్షన్ అవ్వడం కానీ, ఆర్ కైండ్ ఆఫ్ ఇద్దరు కూడా కమ్యూనికేట్ చేసుకొని కొంత సిచ్యువేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏవో జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరైనా సరే మ్యాచెస్ కోసం ట్రై చేస్తున్నా, ఆర్ అంటే లైఫ్ పార్ట్నర్ వస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, అదేంటంటే మీరు అసలు రెడీగా ఉన్నారా లేదా, మీకు అసలు ఎలాంటి ఆలోచన ఉంది, మీరు అంటే మీ సిచ్యువేషన్స్ ని బెటర్ చేసుకునేలాగా రెడీ అవుతున్నారా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే మీలో కొంత ట్రాన్స్ఫార్మేషన్ కూడా రావాలండి. అఫ్ కోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నాకు స్ట్రాంగ్ గా ఒక ఆల్కెమీ అనేది కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే మేబీ కొన్నిసార్లు మీరు డౌట్ పడుతూ ఉండొచ్చు, మీ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయా లేదా, మీ లైఫ్ బెటర్ అవుతుందా లేదా అని. కొన్నిసార్లు మీరు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్ గా నా లైఫ్ బెటర్ అవుతుంది, నాకు ఏ ప్రాబ్లం లేదు అని కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో మీరు అంటే ఇక్కడ ఎలా ఫీల్ అయినప్పటికీ కూడా మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుందండి. మీరు రెడీగా ఉన్నా లేకపోయినా సరే ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఫేజ్ లో రావడం అయితే జరుగుతుంది. అది ఎందుకు అంటే మీరు ఇంకా అంటే మీ లైఫ్ లో బిగ్ గోల్స్ కానీ, బిగ్ డ్రీమ్స్ కానీ అచీవ్ చేయాలి అంటే, మీరు ఇంకా వర్క్ చేయాల్సింది చాలా ఉంది, మీ లైఫ్ ని బెటర్ చేసుకోవాల్సింది చాలా ఉంది అని ఫీల్ అవుతున్నట్టయితే మరి అవన్నీ అచీవ్ చేసుకోవాలి అంటే మీరు ఇలా ఉంటే కుదరదు. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, న్యాచురల్ గా జరుగుతుంది ఇదంతా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా మీ లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, మీరు ఏ ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నారు, సో మీరు అంటే ఏ రకంగా కొన్ని అచీవ్ చేస్తున్నారు అనేది చూస్తారండి. అంటే ప్రోగ్రెస్ కనిపిస్తుంది క్లియర్ గా. సో నెక్స్ట్ మంత్ అయితే మీకు చాలా బాగుందండి. కరెక్ట్ గా కానీ మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేసి మీరు ఏంటంటే కరెక్ట్ గా కానీ ప్రతిదీ కన్సిడర్ చేసి ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందండి. ఏ సిచ్యువేషన్ అయినా, పర్టికులర్ గా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్ అంటే న్యూ పర్సనే కాదు, ఓల్డ్ పర్సన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కాదు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మాత్రం మీకు కొంత చేంజెస్ కనిపిస్తాయండి. ఒక రిలీఫ్ దొరుకుతుంది అని అనిపిస్తుంది. అండ్ చెప్పాను కదా, ఒక లేడీ సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో ఈ లేడీ ఏంటంటే మీకు ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడం కానీ, ఆర్ ఆ లేడీ ఏంటంటే మీకు ఎమోషనల్ గా కొంత సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. దానివల్ల కూడా మీరు ఏంటంటే కొంత సిచ్యువేషన్స్ నుంచి బయటకు వస్తారు అని చెప్పొచ్చు. ఈవెన్ కెరియర్ పాత్ కూడా చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ టైంలో మేజర్ గా చేంజెస్ వస్తాయండి. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా సరే జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఆర్ కెరియర్ పాత్ ని చేంజ్ చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నా, ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ చేంజెస్ అయితే కనిపిస్తాయి. బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు అండి. మీరు ఇప్పుడు కానీ యాక్షన్ తీసుకొని అంటే మీకు ఒక ప్లానింగ్ ఉంది, సో యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అంటే ఇంకా అది వర్కౌట్ అవుతుంది. ఇఫ్ మీలో ఎవరికైనా సరే బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంది కానీ ఏ బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి అనే ఒక క్లారిటీ లేకపోతే ఈ టైంలో మీరు ఏమైనా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందండి. ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఎవరికైనా సరే అంటే ఈ విషయంలో సజెషన్స్ అడగాలి, లేకపోతే మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే మోస్ట్లీ ఒక లేడీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ వాళ్ళు ఏంటంటే మీకు మంచి సపోర్ట్ చేసే వాళ్ళైతే ఫినాన్షియల్ గా కూడా వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్ గా బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి టైం అండి. ఈవెన్ బిజినెస్ లో ప్రాఫిట్స్ కూడా రావడం కానీ, ఫినాన్షియల్ గా కొంత గ్రోత్ కనిపించడం కానీ ఇవి కూడా జరుగుతాయి. సో ఎవరైనా సరే ట్రై చేసుకోవాలి అనుకుంటే ట్రై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలోని మీ సోల్ ఒక అలైన్మెంట్ లోకి వస్తుందండి. అంటే థింగ్స్ అనేవి ఇప్పుడు మీ లైఫ్ లో మెస్అప్ అయిపోయి ఉండి మీరు ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉంటే ప్రతిదీ కూడా ఒక ఆర్డర్ లో మీరు పెట్టుకోవడం కానీ,
ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వడం కానీ మీరు చూస్తారండి. అయితే ఇది వెంటనే జరగదు కానీ స్లోగా ప్రతిదీ అలైన్మెంట్ లోకి వస్తుంది. చాలా మందికి ఈ అలైన్మెంట్ లోకి రావడం అంటే ఏంటో కూడా అర్థం కాదు. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీ లైఫ్ లోని మీరు జాబ్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. సో జాబ్ లేదు, మనీ లేదు అంటే మరి ఫినాన్షియల్ గా కూడా మీకు క్రైసిస్ ఉన్నట్టే కదా. సో ఇదే టైంలో మీ రిలేషన్షిప్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్ మీకు ఏంటంటే బయట ఇంకేవో సిచ్యువేషన్స్ ఉన్నాయి, వ్యక్తులతో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలా ఏంటంటే ఒక మనిషికి సఫరింగ్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇలా జరుగుతుందని నేను చెప్పను కానీ ఒకేసారి అన్ని సమస్యలు వచ్చేస్తాయండి. అటువైపు నుంచి వ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు, ఇటువైపు నుంచి డబ్బులు ఉండవు, ఇటువైపు నుంచి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆర్ జాబే ఉండదు. కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి. సో ఇలా ఏంటంటే ఎవరైతే ఫేస్ చేస్తుంటారో అంటే వన్స్ అలైన్మెంట్ లోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుంటది. ఒక్కొక్కటి మీకు ఏంటంటే ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంటది, ఆర్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఏంటంటే ఈ టైంలో మీ లైఫ్ లో కొన్ని చేంజెస్ ని మీరు చూస్తారండి. కొన్ని మీరు ఏంటంటే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా సరే నెగిటివ్ గా థింక్ చేస్తున్నా, నెగిటివిటీ క్యారీ చేస్తున్నా, కొంతమంది హేట్రెడ్ ని స్ప్రెడ్ చేస్తుంటారు. సో ఆ హేట్రెడ్ ని స్ప్రెడ్ చేయడం కానీ, నెగిటివిటీని క్యారీ చేయడం కానీ ఇంకా వద్దండి. అవన్నీ కూడా మీరు విడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఈ టైంలోని మీరు ఆ నెగిటివిటీని క్యారీ చేస్తున్నట్టయితే మీ లైఫ్ లోని ఒక అలైన్మెంట్ అనేది వస్తుంది కాబట్టి, ఆర్ మీ లైఫ్ లో మీరు అంటే బిగ్ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ నెగిటివిటీ అనేది మిమ్మల్ని స్టాప్ చేయొచ్చండి. మీ ప్రోగ్రెస్ కానీ గ్రోత్ ని కానీ కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. మేబీ గ్రోత్ అనేది అంత స్పీడ్ గా ఉండకపోవచ్చు. సో దానివల్ల మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఈవెన్ మీలో ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆర్ మీరు ఏదో ఒక రకంగా సఫర్ అవుతున్నా సరే డెఫినెట్ గా మీ హెల్త్ కూడా బెటర్ అవుతుందండి. చెప్తున్నాను కదా, ఆగస్ట్ మంత్ అయితే బాగుంది, మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొన్నిసార్లు మీరు ఇక్కడ ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, అదేంటంటే మీకు ఎవరు ప్రొటెక్ట్ చేయట్లేదు, మీకు ఏ రకంగా కూడా మీ లైఫ్ లో సపోర్ట్ దొరకట్లేదు, మీరు ఏంటంటే ఇంకా అలా లోన్లీగానే ఉంటున్నారు, ఆర్ మీరు ఏంటంటే ఇంకా మీ లైఫ్ ఇలానే ముందుకు వెళ్తుంది అని ఫీల్ అవుతున్నట్టయితే మీకు ప్రొటెక్షన్ దొరుకుతుందండి. ఏంజల్స్ కానీ స్పిరిట్ గైడ్స్ కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ ఉంటారు కూడా. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కడైనా సరే టైం దొరికింది అనుకోండి, మీ హాబీస్ మీద మీరు ఆ టైం ని స్పెండ్ చేయడానికి చూడండి. అంతేకాని టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. కొంతమందికి ఏంటంటే మంచి హాబీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఆడతారు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, లేకపోతే బుక్స్ రీడ్ చేస్తారు. కొంతమందికి ఇంట్రెస్టింగ్ హాబీస్ ఉంటాయండి, గార్డెనింగ్ చేస్తారు. అంటే అందరికీ సిమిలర్ ఉండదు కదా. సో మీరేం చేస్తారంటే హాబీస్ అనేవి రకరకాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే అలా టీవీయే చూస్తుంటారు, కొంతమంది అలా పడుకునే ఉంటారు. సో ఆ రకంగా కాకుండా మీరు హీల్ అయ్యేలాగా మీకు బెటర్ గా అనిపించి మీ మైండ్ ఈజీగా ఉండే హాబీస్ మీద టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే హాబీస్ అనేసరికి రకరకాలు ఉంటాయి. సో ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా మీ హాబీస్ మీద మీరు టైం స్పెండ్ చేయండి. అది ఏంటంటే మీలో ఉన్న స్కిల్స్ ని బయటకు తీసుకొచ్చినట్టు ఉండాలి, మీ మైండ్ ని కూడా ఈజీగా చేసినట్టు ఉండాలి. మీకు ఏంటంటే ఆ టైంలోని ఆ స్ట్రెస్ మర్చిపోయి లైఫ్ లో వేరే ఛాలెంజెస్ ఏం గుర్తు రాకుండా మీరు ఫ్రీగా అంటే వాటి మీద వర్క్ చేసేలాంటి హాబీస్ మీద టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. దానివల్ల మీరు ఎంతో కొంత బెటర్ గా ఫీల్ అవ్వడం కానీ, హీల్ అవ్వడం కానీ, వాటి నుంచి మీరు పాజిటివ్ వైబ్స్ అనేవి పిక్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో దానికోసం అయినా సరే మీరు ఏంటంటే మీ హాబీస్ ని కూడా వైజ్ గా చూస్ చేసుకొని వైజ్ గా మీరు ఏంటంటే వాటి కోసం అని చెప్పి టైం కేటాయించుకోవాల్సి ఉంటుందండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్ లో మీరు స్టక్ అయిపోయారండి. మీకు అసలు మూమెంటే కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్ లో డివైన్ టైం రాకపోవడం. సో చాలా రోజుల నుంచి చాలా సిచ్యువేషన్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. అట్లీస్ట్ చాలా సిచ్యువేషన్స్ కాకపోయినా ఏదో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో మీరు అనుకున్నట్టుగా ఏది జరగట్లేదండి. దానివల్ల మీరు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీకు అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, మూమెంట్ కనిపించట్లేదండి. సో ఏం జరిగితే అది జరిగింది, ఎలా జరిగితే అలా జరిగింది, పోతే పోయింది అనేలాగా మీరు లాస్ట్ కి చేంజ్ అయిపోయారు. బట్ ఇప్పుడు మీ లైఫ్ లో ఏంటంటే చేంజెస్ వస్తున్నాయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు నెక్స్ట్ మంత్ క్లియర్ గా మూమెంట్ అయితే కనిపిస్తుంది. మీరు ఏ సిచ్యువేషన్ లోనైతే స్టక్ అయిపోయారో అని ఫీల్ అవుతున్నారో, లైఫ్ బెటర్ అవ్వట్లేదు అని అనిపిస్తుందో అక్కడే చేంజెస్ మొదలవుతాయండి.
కాకపోతే మీరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఈ జర్నీ అనేది చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. మీరు అనుకున్నంత ఫ్రీగా కంఫర్టబుల్ గా అయితే ఉండదు. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మరి ఇది అడ్వెంచరస్ గా ఉంటుందంటే మేమెలా అలాంటి స్టెప్ వేస్తాం, మేమెందుకు అంత రిస్క్ తీసుకోవాలి అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ రిస్క్ తీసుకోవాల్సిందేనండి. ఆ జర్నీ అనేది అడ్వెంచరస్ గానే ఉంటుంది. అది కానీ మీరు ఫాలో అవ్వకుండా మీరు ఇక్కడే ఉండిపోతే మీ లైఫ్ లోనే ఇక్కడే ఉంటారండి ఎప్పుడూ కూడా. సో దీని నుంచి మీరు బయటకు రావాలి ఆర్ మీరు ఇంకా లైట్ ని చూడాలి అనుకుంటే మరి కొంత రిస్క్ తీసుకోవడం కానీ అడ్వెంచరస్ గా ఉండడం కానీ ఇంపార్టెంట్. మీలో కొంతమంది అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయడం కానీ అడ్వెంచరస్ ట్రిప్స్ వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా జరగవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ లోని మీకు ఆల్రెడీ మూమెంట్ చేంజెస్ కనిపిస్తున్నప్పుడు మీరు ఏంటంటే అనుకుంటూ ఉండొచ్చు, ఇదేంటి ఇలా ఉంది, సడన్ గా మనం అనుకోని విధంగా మారుతుంది, అసలు ఇది మనం హ్యాండిల్ చేయగలమా లేదా, మనం ముందుకు వెళ్ళడం కరెక్టేనా లేకపోతే ఆగిపోవడమే బెటరా, ఇలా కూడా అనిపిస్తూ ఉంటది. బట్ మీరు ఎక్కడా కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎవరి మాట కూడా మీరు వినాల్సిన అవసరం లేదండి. కొంచెం మెచ్యూర్డ్ గా థింక్ చేయండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్యండి. ఇప్పుడు మీకు రాంగ్ అనిపిస్తున్నప్పుడు మీరు అంటే అన్ఈజీగా ఫీల్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు మెచ్యూర్డ్ గా థింక్ చేస్తే కదా అది రాంగా రైటా, మీరు అసలు ఏ పాత్ లో వెళ్తున్నారు అనేది తెలుస్తుంది. నేనైతే క్లియర్ గా చెప్తున్నానండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ టైంలో మీకు వ్యక్తుల సపోర్ట్ కూడా దొరుకుతుంది. అంటే మీకు వ్యక్తులు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా సరే స్టిల్ డెసిషన్ మాత్రం మీదేనండి. మీ ఓన్ జడ్జిమెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకే మీరు ఏంటంటే మెచ్యూర్డ్ గా థింక్ చేయడమే కాదు, మీ క్లారిటీతోని మీరు ఏంటంటే ఒకటి చెయ్యాలి అనుకున్న తర్వాత ఎవరు మిమ్మల్ని కంట్రోల్ చేసినా సరే కంట్రోల్ అవ్వకూడదండి. అలా అని చెప్పి మీరు ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేసుకొని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే సరిపోతుంది. సో ఇంకా లార్డ్ శివ గైడెన్స్ కూడా ఏంటంటే మీరు అనుకున్నది ఏది సాధించాలి అనుకున్నా సరే అది సాధిస్తారు. ఈ టైంలో ఏంటంటే మీకు వర్కౌట్ అవుతుందండి. మీరు ఒకటి చెయ్యాలి, అది ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఎవ్రీడే కూడా 11 టైమ్స్ అయినా ఆర్ 108 టైమ్స్ అయినా, ఎందుకంటే 108 టైమ్స్ చేసినంత ఓపిక ఉంటే చేయండి, లేకపోతే 11 టైమ్స్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగాను ఓం నమో భగవతే రుద్రాయ అనే ఈ మంత్రాన్ని మాత్రం జపించండి. చాలా చేంజెస్ తీసుకొస్తుంది. పాజిటివ్ రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం ఈ మంత్రాన్ని జపిస్తారు. సో ఖచ్చితంగాను వన్స్ మీరు ఇది జపించిన తర్వాత మీ విషెస్ ఏవైనా ఫుల్ఫిల్ అవుతాయండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పాయిల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్టు 2025 మీకు ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా నేను క్లియర్ గా చెప్తున్నానండి, నెక్స్ట్ మంత్ మాత్రం హెల్త్ విషయంలో మాత్రం స్పెషల్ కేర్ తీసుకోండి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇఫ్ మీలో ఎవరైనా సరే కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నా, ఎప్పటి నుంచో కొంత మీరు అంటే ఆ డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నా సరే వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ చెయ్యండి. అండ్ మీలో ఎవరికైనా సరే అంటే ఈ చెకప్స్ చేయించుకోవడం అలవాటు ఉంటుంది కదా, బాడీ ఫుల్ చెకప్ చేయించుకోవడం కానీ అలాంటివి అయితే చెయ్యండి. డెఫినెట్ గా అది ఎంతో కొంత అంటే మీకు ట్రబుల్ నుంచి అయితే సేవ్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ మాత్రం హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ అయితే అవసరం. ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం కానీ, ఓవర్ వర్క్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం కానీ, అంటే ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, ఓవర్ వర్క్ చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఎవరు కూడా ఓవర్ టైం వర్క్ చెయ్యొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే
మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోవద్దండి, కూల్గా ఉండండి. ఇఫ్ మీకు ఏదైనా ఒకటి నెగిటివ్ వైబ్స్ ఇస్తుంది, మీరు ఎందుకో కానీ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అంటే అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిదండి. ఈవెన్ వ్యక్తులు కూడా మీకు టైప్ స్ట్రెస్ తీసుకొస్తున్నారు అంటే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి, తక్కువ మాట్లాడండి అండ్ ఎక్కువ ఆలోచించడం మానేయండి ఫస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, బాడీ మైండ్ అండ్ సోల్ ఈ మూడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలని. ఈ మూడింట్లో ఏది ఇంబ్యాలెన్స్ అయినా ఆటోమేటిక్ గా రెండు కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయండి, ఐ మీన్ మిగతా రెండు కూడా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలోని మిమ్మల్ని మీరు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంచుకుంటే మీ హెల్త్ అనేది అంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందండి. హెల్తే అన్నిటికంటే ఫస్ట్. సో స్పెషల్ కేర్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ తీసుకున్న ఫుడ్ కూడా ప్రాపర్ గా మీల్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి. బయట అన్హెల్తీ ఫుడ్ తినడం కానీ, బయట టైం ఎక్కువ వేస్ట్ చేయడం కానీ, లేట్ నైట్స్ పడుకోవడం కానీ అండ్ ఓవర్ గా ఈ మొబైల్ స్క్రీన్స్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్స్ కానీ చూడడం లాంటివి అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు వాటి మీద. అంటే బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేయండి. గుడ్ లైఫ్ స్టైల్ని అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏముండదు, మంచిగా జరుగుతుంది. కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే ఎక్కువ థింక్ చేయొద్దండి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ఈ టైంలోని స్పెషల్గా ఏదైనా క్రిస్టల్ యూస్ చేయాలి అనిపిస్తే ఈ క్లియర్ క్వార్ట్జ్ ఇది వాండ్, బట్ బ్రేస్లెట్ దొరుకుతుంది. బ్రేస్లెట్ మీ లెఫ్ట్ హ్యాండ్కి అయితే మీరు యూస్ చేయొచ్చండి. సో ఈ రకంగా కొంత మీరు బెటర్గా ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేచర్లో ఎక్కువ టైంని స్పెండ్ చేయండి. అంటే ఇంట్లోనే అలా ఉండిపోతుంటారు కొంతమంది, అలా మీ రూమ్లోనే ఉంటారు, అలా టీవీ వాచ్ చేస్తుంటారు, అలా ల్యాప్టాప్ చూస్తుంటారు, అలా అదే పనిగా ఫోన్ చూస్తుంటారు. ఇలా కాకుండా బయటకు వెళ్ళండి, కాసేపు అలా చల్లటి గాల్లోని కూర్చోండి. ఎక్కడైనా సరే మీకు అంటే కొంత పీస్ఫుల్గా అనిపించే ప్లేసెస్కి విజిట్ చేయండి. ఆర్ యానిమల్స్తో టైం స్పెండ్ చేయండి. అంటే కొంతమందికి ఇంట్లో పెట్స్ ఉంటాయండి. సో మీ పెట్స్తో మీరు టైం స్పెండ్ చేయండి. బయట స్ట్రీట్ డాగ్స్కి కానీ కౌస్కి కానీ ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, అంటే యానిమల్స్తోని మోస్ట్లీ టైం అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా మీరు తొందరగా హీల్ అవుతారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేచర్లో మనం కూర్చున్నప్పుడు ఎంత అంటే బెటర్గా ఫీల్ అవుతామో, కొంత హీల్ అవుతాము అని అనిపిస్తుందో, యానిమల్స్తో కూడా టైం స్పెండ్ చేసే వాళ్ళు తొందరగా హీల్ అవుతారండి. దానికి రీజన్ ఏంటంటే అవి ఏంజల్స్ నేచర్కి. సో డెఫినెట్గా వాటితో టైం స్పెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే వాటి నుంచి మనం పాజిటివ్ వైబ్స్ పిక్ చేసుకుంటాం. అవి అంటే నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ క్యారీ చేయవండి మనలాగా. సో డెఫినెట్గా వాటితో టైం స్పెండ్ చేసినప్పుడు వాటి నుంచి మనం పాజిటివ్ ఎనర్జీనే ఎక్కువ పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఈ రకంగా నేను చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే సీషోర్ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం కానీ, వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ చేయొచ్చండి. ఏదైనా సరే ఒక్క మాటలో చెప్పాలంటే నేచర్తో టైం స్పెండ్ చేయండి, నేచర్లో ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. ఇఫ్ మీలో ఎవరైనా సరే మౌంటైన్స్ దగ్గరలో ఉంటే ఆ మౌంటైన్స్ దగ్గర టైం స్పెండ్ చేయండి. అంటే ఇలా మీకు ఏదైతే పీస్ఫుల్గా అనిపిస్తుందో, ప్లెజెంట్గా ఫీల్ అవుతారో అక్కడ ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించండి. డెఫినెట్గా తొందరగా హీల్ అవుతారు, చాలా బెటర్గా ఫీల్ అవుతారు. అండ్ మీ సోల్ కూడా అంటే ఇఫ్ రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఈ టైంలో మీకు ఇది అవసరం అండి, ఒక మాటలో చెప్పాలంటే. సో అందుకే ఈ రకంగా మీకు మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. అంటే వచ్చిన కార్డ్స్లో కూడా ఉన్న మెసేజెస్ అదే. సో అందుకే మీరు ఏంటంటే ఆ రకంగా టైంని స్పెండ్ చేయండి అండ్ బ్యాలెన్స్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్ని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటారు. సో వర్క్ అనేది ఇంపార్టెంటేనండి, బట్ మీ హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇఫ్ మీకు ఎవరిదైనా సజెషన్స్ కావాలి, ఎందుకో కానీ ప్రాపర్గా థింక్ చేయలేకపోతున్నారు, థింగ్స్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే ఎవరైనా ఒక ఎల్డర్లీ పర్సన్ ఉంటారు కదా మీ ఇంట్లో కానీ, మీకు మెంటర్ లాగా కానీ, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కానీ చెయ్యండి. మోస్ట్లీ ఒక మేల్ పర్సన్ అండి, అంటే ఫాదర్ కానీ ఎల్డర్ బ్రదర్ కానీ లేకపోతే ఈవెన్ అంటే అంకుల్స్ కానీ ఆర్ బయట ఎవరైనా సరే మీ మెంటర్స్ కానీ అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కూడా మీకు ఈ టైంలో పాజిటివ్గా చేంజెస్ అయితే తీసుకొస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనెక్షన్స్ అనేవి మెయింటైన్ చేయాలండి. ఈ టైంలో ఏంటంటే టీం వర్క్ చేయడానికి ట్రై చేయండి. సోలోగా అంతా మీరే చేసేయాలి, ఆ బర్డెన్ అంతా మీరే క్యారీ చేసేయాలి, లేకపోతే అంటే మీరైతే అది చేయగలరు అనుకొని కాన్ఫిడెంట్గా
సోలోగా మాత్రం ఏది చెయ్యొద్దండి. డెఫినెట్ గా పర్సన్ సపోర్ట్ తీసుకోండి. కనెక్షన్స్ కూడా ఇంపార్టెంటే. అందరితో కూడా గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయండి. ఎనిమిటీ అయితే వద్దు. ఈవెన్ ఎవరైనా అంటే అలా గ్రడ్జెస్ హోల్డ్ చేస్తున్నారు, మీ విషయంలో వాళ్ళే నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయొచ్చండి. వాళ్ళతో తక్కువ ఇంటరాక్ట్ అవుతారు. అనవసరంగా అంటే వాళ్ళని పోక్ చేయడం, మీరు కూడా ఏంటంటే దాని వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవ్వడం లాంటివి అయితే వద్దు. డెఫినెట్ గా గుడ్ కనెక్షన్స్ అయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. పర్టికులర్ గా ఎవరైతే ఈ బిజినెస్ చేస్తుంటారో లేకపోతే కొంతవరకు జాయింట్ గా ప్రాజెక్ట్స్ చేస్తుంటారో మీలాంటి వాళ్ళు మాత్రం కొంచెం అంటే గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం మంచిది. అలానే బిజినెస్ చేసే వాళ్ళు ఇప్పుడు సోలోగా చేస్తున్నారు, పార్ట్నర్షిప్ వర్కౌట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టయితే వర్కౌట్ చేయొచ్చండి. ఎవరైనా మేల్ పర్సన్ సపోర్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఏదైనా సరే నేను క్లియర్ గా చెప్పగలను, మీ స్కిల్స్ కానీ మీ టాలెంట్ ని కానీ చూపించుకోవడంలో తప్పులేదండి. అలానే మీలా ఆలోచించే వాళ్ళు, మీలా మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు కానీ మీ వర్క్ లో కానీ ఇన్వాల్వ్ అయితే మరి కొంచెం మీకు సక్సెస్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి, తొందరగా కనిపిస్తుంది అది కూడా. సో అందుకే ఆ రకంగా కూడా ఎవరైనా వ్యక్తులు కానీ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళ సపోర్ట్ అయితే తీసేసుకోండి. ఈ టైంలో పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి, బ్యాలెన్స్డ్ గా ఉండండి. ఎక్కువ అంటే ఎవరితో కూడా మాట్లాడొద్దండి. అంటే అక్కడ అవసరం ఉంది, మీరేంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చెయ్యాలి కాబట్టి మాట్లాడాలి అంటేనే మాట్లాడండి. లేకపోతే అనవసరంగా ఎక్కువ మాట్లాడి ఎక్కువ అంటే మీ టైంని ఆ విషయాల్లో ఇన్వెస్ట్ చేసుకొని ఎక్కువ ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు. వాటికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే ఓవరాల్ గా మీ కార్డ్ సేవ్ చూస్తున్నా సరే నెక్స్ట్ మంత్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ ఆలోచనలతోనే కాదు, మీరు మాట్లాడే మాటలతో కాదు, చేసే పనుల్లో కాదు. అంటే ఆ బ్యాలెన్స్ అనేది మేబీ కుదరకపోవచ్చు, బట్ మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీగా ఉండదు. ఎలా ఉంటదంటే అమ్మో ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అని అనిపిస్తుంటది. కానీ తప్పదు, చెయ్యాలి అనుకొని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ అయితే అవసరం లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ కి మీ ఇంటిగ్రిటీకి పరీక్ష అండి. అంటే మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు, సిచ్యువేషన్స్ ని ఎలా బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేస్తారు, అసలు స్టెబుల్ గా ఉంటారా లేదా, ఏమైనా సరే మీరు అంటే ఒకటి చేస్తున్నప్పుడు మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటారా అని యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటది. సో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా సరే అది అంటే ఒక పరీక్ష. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని యూనివర్స్ చూడాలి అనుకుంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకుంటున్నట్టుగా, లేకపోతే అంటే మీ డిగ్నిటీని పక్కన పెట్టేసి చేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది అని మీకు అనిపిస్తుంది. బట్ మీరు అక్కడ గివప్ చేస్తారా లేకపోతే దాన్ని హోల్డ్ చేస్తారా అనేది మాత్రం యూనివర్స్ చూస్తుంది. అవన్నీ టెంపరరీ సిచ్యువేషన్స్, ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ మీరు స్టెబుల్ గా ఉండాలండి. ఆ టైంకి మీరు స్లో డౌన్ అయినా పర్వాలేదు, కానీ వెంటనే మాత్రం డెసిషన్స్ తీసుకోవడం, వెంటనే చేంజ్ అయిపోవడం. మీలో కొంతమంది ఏంటంటే తొందరగా ఫ్లిప్ అయిపోతూ ఉంటారండి. అలా ఎందుకు ఫ్లిప్ అవుతారు అంటే అది అంటే మీలో ఉన్న టాక్సిసిటీ అని నేను చెప్పను, కానీ డెస్పరేషన్ అండి. ఆర్ ఎక్కడ మీరు థింగ్స్ ని వర్కౌట్ చేయలేరేమో, లేకపోతే ప్రాబ్లం అయిపోతుందేమో అనే ఫియర్ వల్ల అయినా సరే తొందరగా ఫ్లిప్ అయిపోతూ ఉంటారు. సో అస్సలు ఎక్కడా కూడా ఆ రకంగా మీరు అవ్వద్దు. ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే సిచ్యువేషనే, కానీ కావాలని యూనివర్స్ ఏంటంటే పరీక్షిస్తుంటది మిమ్మల్ని. సో జాగ్రత్తగా డీల్ చేయండి అలాంటి సిచ్యువేషన్స్ కూడా. ఈ టైంలో ఫినాన్షియల్ గా మాత్రం మీకు గ్రోత్ కనిపిస్తుందండి. మీరేంటంటే మనీ విషయంలో అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. ఇఫ్ మీరు ఏదైనా ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు, మీ వల్ల అవ్వట్లేదు, సో అసలు ఏంటి పరిస్థితి అని భయపడుతున్నా మీకు ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. ఈవెన్ అంటే యూనివర్స్ కాదు, ఏంజల్స్ కాదు, స్పిరిట్ గైడ్స్ కాదు, అందరూ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు దానికోసం కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ స్కిల్స్ ని మాత్రం మీరు బాగా పాలిష్ చేయాల్సి ఉంటుందండి. మీ స్కిల్స్ ని మీరు ఈ టైంలో చూపించుకోవాల్సి ఉంటుంది. అయితే దానికోసం అని చెప్పి ఓవర్ గా వర్క్ చేయడం, ఓవర్ గా ఆ స్ట్రెస్ తీసుకోవడం లాంటివి అయితే అవసరం లేదు. ఎందుకంటే న్యాచురల్ గానే మీరు స్కిల్డ్ పర్సన్ అండి. అది మీరు తెలుసుకోకపోతే నేను చెప్పలేను, కానీ నార్మల్ గా మీ స్కిల్స్ ఏంటి, మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు అనేది తెలిస్తే మాత్రం కాన్ఫిడెంట్ గా అది చెయ్యండి. అండ్ మీరు ఈ టైంలో ఏదైనా ఒకటి కావాలి, ఏదైనా సరే ఒకటి వర్కౌట్ అవ్వాలి అనుకొని ఇంకా డిటర్మైండ్ గా మీరు అది చేయిస్తే మాత్రం డెఫినెట్ గా అది మీరు సాధించుకుంటారంట. అది ఏదైనా కూడా అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అవ్వచ్చు,
కెరియర్ లోనైనా అలాంటిది ఏదైనా సరే జరగవచ్చు. బట్ మీరు ఒకటి కావాలి అనుకొని ట్రై చేస్తే మాత్రం 100% వర్కౌట్ అవుతుంది. దానికోసం అని చెప్పి ఎఫర్ట్స్ అయితే పెట్టండి. బట్ మిమ్మల్ని మీరు ఎక్కువ ట్రబుల్ చేసుకుని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ బేసిక్ గా మీరు చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి. చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది మీ థాట్స్ తో కానీ, మీ హెల్త్ విషయంలో కానీ. అండ్ ఈవెన్ అసలు చూద్దాము ఫర్దర్ గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా మీకు చాలా పేషెన్స్ ఉందండి. కమిటెడ్ గానే ఉంటారు ఏదైనా ఒకటి వర్కౌట్ అవ్వాలి అనుకుంటే. బట్ మీరేంటంటే పాస్ట్ లో మేబీ ఒక సిచ్యువేషన్ లో చాలా కమిటెడ్ గా ఉన్నారు, చాలా పేషెన్స్ తో కూడా ఉన్నారు. ఈవెన్ ఇప్పటికీ కూడా మీకు ఏంటంటే అది వర్కౌట్ అవ్వాలనే ఉంది, కానీ మీకు డౌట్స్ ఉన్నాయండి. వర్కౌట్ అవ్వదేమో, మీరు హ్యాండిల్ చేయలేరేమో, అంటే ఇది రోజు రోజుకి కూడా మీకు స్ట్రెస్ఫుల్ గా అయిపోతుందేమో అని భయపడుతున్నారు. బట్ భయపడొద్దండి, ఏం కాదు. మీరు అంటే ఇలాంటి డౌట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సిచ్యువేషన్ అనేది 100% వర్కౌట్ అవ్వాల్సింది 50-50గా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మంత్ మాత్రం మీకు థింగ్స్ అనేవి ఇమీడియట్ గా వర్కౌట్ అవ్వకపోయినా, మీరు అంటే రిజల్ట్ ని వెంటనే చూడలేకపోయినా సరే, మీరు ఏది కూడా డిసైడ్ అయిపోవద్దండి. డిసైడ్ అయిపోయి మీకు మీరు ఆ స్ట్రెస్ ని తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు బర్డెన్ లా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఏంటంటే హ్యాండిల్ చేయలేక విడిచిపెట్టేస్తే బాగుంటుందేమో అని ఫీల్ అవుతారు. సో అలా కాకుండా ఇది వర్కౌట్ అవుతుంది, మేబీ దీనికి టైం కావాలేమో, మనకు ఆల్రెడీ పేషెన్స్ ఉంది, కమిటెడ్ గా ఉన్నాం. సో ఎప్పుడు అవ్వాలని ఉంటే అప్పుడే అవుతుంది. మనం ఎందుకు రష్ అయిపోవడం, ఆర్ మనం ఎందుకు అలా దానికోసం ఆలోచించుకొని ఉండడం. కొంత స్టేబుల్ గా ఉందాము అని మీరు ఇలా బ్యాలెన్స్డ్ గా ఉంటే 100% వర్కౌట్ అవుతుందండి. మీకు ఏంటంటే మీ లైఫ్ లో ఇది కూడా వర్కౌట్ అయింది అంటే ఒక కంప్లీషన్ ఫీలింగ్ వస్తుంది. అదొక రిలేషన్షిప్ ఆస్పెక్టే కాదు, కెరియర్ ఆస్పెక్టే కాదు, ఇంకేదైనా సరే. సో మీరు ఏంటంటే పాజిటివ్ గా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ లార్డ్ శివ కార్డ్ చూసిన ప్రకారం కూడా నాకు ఏమనిపిస్తుందంటే, మౌంటైన్స్ ఎలా అయితే ఎప్పుడు కూడా అలా అంటే సేమ్ ప్లేస్ లో ఉంటాయో అండ్ చాలా స్ట్రాంగ్ గా స్టాండ్ అయి ఉంటాయో, డిజాస్టర్ వచ్చినా సరే అవి అలానే ఉంటాయి కదా. సో మీరు కూడా మీ లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చినా, మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా సరే, మీరు కూడా అలా స్ట్రాంగ్ గా ఉండాలండి. మీరు ఏంటంటే వీక్ అయిపోవద్దు, దానికి చూసి భయపడొద్దు. సో అలా భయపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు కొంత రిలాక్స్ అవ్వడం కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ, కూల్ గా సిచ్యువేషన్స్ ని ఆపరేట్ చేయడం కానీ, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని కరెక్ట్ గా థింక్ చేయడం కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసిక్ గా మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ అలాంటివి చేయండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడానికి, అండ్ సిచ్యువేషన్స్ ఏవైనా మిమ్మల్ని భయపెడుతున్నా మీరు భయపడకుండా స్ట్రాంగ్ గా ఉండాలి అనుకున్నప్పుడు మీకు ఆ క్లారిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకోసం కూడా అందుకే మీరు ఏం చేస్తారంటే, మీ లైఫ్ లో ఏ బ్లాకేజెస్, ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా సరే వాటిని మీరు కామ్ గా హ్యాండిల్ చెయ్యొచ్చండి. దానికి మీరు ఓవర్ రియాక్ట్ అయిపోయి, వర్రీ అయిపోయి, పానిక్ అయిపోయి దానివల్ల ఏం రాదు. మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు ఫేస్ చేయగలరు కాబట్టి యూనివర్స్ అలాంటి ఛాలెంజ్ మీ ముందు పెట్టింది. బట్ అది మీరు హ్యాండిల్ చేయగలరు, మీ వల్ల అవుతుంది అని లార్డ్ శివ చెప్తున్నారు. కాకపోతే మీరు ఎంత కామ్ గా ఉండి, మీరు ఎంత రిలాక్స్డ్ గా అంటే అది హ్యాండిల్ చేస్తే మీకు అంత ఈజీగా అది వర్కౌట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. సో డెఫినెట్ గా మీరు ఇక నుంచి అయినా సరే కొంత బ్యాలెన్స్డ్ గా స్టెబుల్ గా థింక్ చేయండి, అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్టు 2025 ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుందండి. ఇఫ్ మీ పర్సన్ కి మీకు మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎందుకో కానీ థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు,
ఈవెన్ మీరు ఎంత ట్రై చేస్తున్నా, కమ్యూనికేట్ చేయడానికి చూస్తున్నా సరే ఇంకా స్టిల్ స్ట్రగుల్ అనేది ఉంది అని మీకు అనిపిస్తున్నట్టయితే ఈ టైంలో మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది. సో థింగ్స్ కొంత బెటర్ గా ఉండడం కానీ, మీ ఇద్దరు టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మీ పార్ట్నర్ తోని మీకు ఏంటంటే ఇది ఒక గుడ్ టైం అని చెప్పొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో ఇంటిమెసీ పెరుగుతుంది, అంతా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే మీకు కూడా వర్కౌట్ అవుతుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మీరు ఎవరైనా సరే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే వాళ్ళకు కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వడం ఛాన్స్ ఉంది. అంటే ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ సార్ట్ అవుట్ చేసుకోవడం కానీ, కొంత ఇద్దరి మధ్యలో కూడా సిచ్యువేషన్స్ పరంగా ఒక క్లారిటీ రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో దానికోసం కూడా ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ అనేది పెరుగుతుందండి. సో అది గుడ్ సైన్ అన్నమాట. ఈవెన్ ప్యాషనెట్ గా కూడా ఉంటది. అంటే ఆ పర్సన్ మీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, మీరు కూడా ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలని మరికొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఇలాంటి రిలేషన్షిప్స్ అన్ని కూడా పర్వాలేదు. బట్ ఎవరైతే సింగిల్ గా ఉంటారో, సో ఈ సింగిల్ గా ఉన్న వాళ్ళ లైఫ్ లోకి ఒక పర్సన్ వస్తారు కదా, అంటే మ్యారేజ్ పర్స్పెక్ట్ కాదు, ఆర్ వాళ్ళకి పాస్ట్ లో కనెక్షన్ ఉన్న పర్సన్ కూడా కాదు, న్యూ పర్సన్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అలాంటి వాళ్ళతో ఎలాంటి కనెక్షన్స్ కూడా పెట్టుకోవద్దండి. కొంతమంది వాళ్ళతో కూడా ఇంటిమేట్ గా ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియకపోయినా సరే. సో అలాంటివి అయితే వద్దు, కొంత దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే అలాంటివి మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు అంట, మరి ఏ రకమైన ప్రాబ్లమ్స్ తెలీదు. అండ్ అలాంటి వాళ్ళని ఏంటంటే ఎక్కడైనా సరే పర్సనల్ గా మీట్ అవ్వడం కానీ అలాంటివి కూడా చెయ్యొద్దండి. కొంతకాలం ఏంటంటే జస్ట్ నార్మల్ గానే వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. మీలో కొంతమంది ఏంటంటే చాట్ చేస్తుంటారు, వీడియో కాల్స్ చేస్తుంటారు. అలాంటి దగ్గరలో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం కానీ, అంటే మిమ్మల్ని మీరు కొంచెం వాచ్ చేసుకోవడం అయితే మంచిది. ఇంత డీప్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీ కార్డ్స్ లో మెసేజెస్ ఆ రకంగానే ఉన్నాయి అంటే మీరు ఎంతో జాగ్రత్త తీసుకోవాలని అర్థం అక్కడ. అండ్ ఒక చైల్డ్ ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అంటే ప్రెగ్నెన్సీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో, వర్కౌట్ అవుతుంది. సో మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నా, ఛాన్సెస్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా, హ్యాపీగా ఛాన్స్ తీసుకోవచ్చు, వర్కౌట్ అయ్యే సిచ్యువేషనే. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారండి. అది ఏ పర్పస్ అయినా కూడా అవ్వచ్చు కానీ ట్రావెలింగ్ అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఒక బిజినెస్ రిలేటెడ్ గా ట్రావెలింగ్ అయినా జరగవచ్చు, ఆర్ కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవడం వల్ల ట్రావెల్ అవ్వచ్చు, ఆర్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఆర్ ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో ట్రావెలింగ్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి, వర్కౌట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చు, కొంతమంది ఏంటంటే జాబ్ ఆఫర్ రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోవచ్చు. కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ట్రావెలింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీలో కొంతమంది కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి, ఆర్ కొత్తగా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, అంటే ఈ రకంగా కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో మీలాంటి వాళ్ళకు కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటివి కూడా వర్కౌట్ అవుతుందండి. కెరియర్ లో మాత్రం ఈ టైంలో మీరు ఏదైనా మంచిగా చెయ్యాలి అంటే ఒక కాన్ఫిడెన్స్ తోని ఇలా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఆర్ నేను ఏంటంటే ఈ రకంగా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్ గా మీరు ఆ ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. ఈ టైంలో వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ బిజినెస్ పరంగా కూడా ట్రావెల్ చేయొచ్చు. లైక్ ఏంటంటే మీరు ఇంకా ఫర్దర్ గా మీ బిజినెస్ ని డెవలప్ చేయాలి, ఇంకా మీకు కొత్తగా ఐడియాస్ ఉన్నాయి, సో ఏదైనా చేస్తే బాగుంటుంది, మనం ట్రావెల్ చేస్తే కదా మనకు ఐడియా వస్తుంది అనుకుంటే మీరు అలాంటివి కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎక్కువ జర్నీ అనేది చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, లైక్ ట్రావెలింగ్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచే అలాంటివన్నీ కూడా ఎవరైనా అంటే అనుకుంటున్నట్టయితే కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. అప్పటికప్పుడు ఇలాంటివి ఏంటంటే ప్రాబ్లం అవ్వదు. కొంతమంది ఏంటంటే సడన్ గా ప్లాన్ చేసుకుంటారు, అప్పటికప్పుడు అదేమవుతుందంటే ఇబ్బంది పడుతూ వెళ్తారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలో తెలియక కొంత ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివి జరగకుండా ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం మంచిది. అండ్ ఈ టైంలో ఏంటంటే వ్యక్తులతో గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయండి, ఎవరితో కూడా ఎలాంటి ఎన్మిటీ పెట్టుకోవద్దు. ఎవరైనా మీతో ఎన్మిటీ పెట్టుకుంటున్నా సరే మీరు అలాంటి వాళ్ళతోని తక్కువ మాట్లాడడం కానీ, అంటే వాళ్ళని అవాయిడ్ చేయడం కానీ చెయ్యండి. ఎందుకంటే మీకు తెలియదండి ఎవరి వల్ల ఏ యూజ్ ఉంటుందో. బట్ ఈ టైంలో మీకు ఏంటంటే మోస్ట్లీ అందరూ సపోర్ట్ చేస్తారు, మీరు కరెక్ట్ గా కానీ ఉంటే కొంచెం అంటే జాగ్రత్తగా మాట్లాడితే ప్రతి వాళ్ళకి కూడా మీరు చాలా పాజిటివ్ గా అనిపించడం వల్ల వాళ్ళందరి సపోర్ట్ మీకే ఉంటుందంట. సో దాని వల్ల కూడా మీరు థింగ్స్ ని కొంత ఈజీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ ఎవరైతే పబ్లిక్ తో డీల్ చేస్తారో
అంటే ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ కూడా పబ్లిక్ తో డీల్ చేసేలాగే ఉంటాయి, బట్ ఎక్కువ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో మీలాంటి వాళ్ళు ఏంటంటే మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ పబ్లిక్ సపోర్ట్ వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడం కానీ, మరి కొంచెం మీరు బెటర్ పర్సన్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కానీ, మీకు గ్రోత్ కి ఛాన్స్ ఉండడం కానీ, లైక్ ఏంటంటే లైఫ్ లో థింగ్స్ ఈజీ అవ్వడం కానీ జరుగుతుంది. సో మీలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం అంటే మాట్లాడేటప్పుడు మరి కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం కానీ, ఆర్ మీరేంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వినడం కానీ, వాళ్ళకు కూడా టైం ఇవ్వడం కానీ చేయాల్సి ఉంటుందండి. నేనైతే ఒకటే చెప్తాను, ఎవరితో కూడా అనవసరంగా అయితే మాత్రం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. దానివల్ల మీకు వచ్చేది ఏమి ఉండదండి, టైం వేస్ట్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలోని మీలో ఎవరికైనా సరే చైల్డ్హుడ్ ట్రామా ఉంటే అది ట్రిగ్గర్ అవుతుందంట. చూసుకోండి, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే చాలా మంది చైల్డ్హుడ్ లో సఫర్ అవుతారండి. అంటే వాళ్ళకి తెలియకుండానే రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో ఇలా ఎవరైతే వాళ్ళ చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారో, ఆ పెయిన్ తీసుకున్నారో, మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి కూడా ఆ రకంగా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు చిన్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్ ని గుర్తు చేస్తుంటాయి అన్నమాట. దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతారంటే, అమ్మో మళ్ళీ ఎలా జరుగుతుంది ఏంటి, ఇది ఎలా ఫేస్ చేస్తాను, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడో ఫేస్ చేసేసాను, అయిపోయింది కదా, మళ్ళీ ఏంటి ఇలా జరుగుతుంది, ఆర్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటి నా ముందుకు వస్తున్నాయి, నేను ఏం చెయ్యాలి అనుకొని మీరు ఏంటంటే కొంత వర్రీ అయ్యేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. బట్ అస్సలు పానిక్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది, అవి ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మీ ముందుకు ఎందుకు వస్తున్నాయంటే మీరు ఇంకా ట్రామా క్యారీ చేస్తున్నారు. సో యూనివర్స్ ఏంటంటే మీ ట్రామాని ట్రిగ్గర్ చేయాలనుకోవట్లేదు, మీ ట్రామాను మీరు ఫేస్ చేయాలి, అది క్లియర్ చేయాలనుకుంటుంది కాబట్టి మీ ముందుకు అవి తీసుకొస్తుంది. సో ఈసారి మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మీరు ఎలా ఫీల్ అవుతుంటారంటే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మీ పెయిన్ ఎవరికి అవసరం లేదు, అంటే వాళ్ళకి మీతో అవసరం ఉంది, అవసరం వరకే వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే మీ వాల్యూ కానీ మీ వర్త్ కానీ తెలుసుకోవట్లేదు. అంటే మీ డబ్బుల కోసమే మీ చుట్టూ తిరుగుతున్నారు, లేకపోతే మీ దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఒక రకంగా బెనిఫిట్ అవ్వాలనే మీతో ఉంటున్నారు అని కూడా మీకు అనిపిస్తుంటది. దానివల్ల కూడా మీరు ఏంటంటే చాలా అంటే పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతుంటారు. అంటే ఇది కూడా మేబీ చైల్డ్హుడ్ ట్రామా అవ్వచ్చండి. ఎందుకంటే కొంతమందికి చిన్నతనంలో ఇలాంటివి జరుగుతాయి. సో అలాంటివి మళ్ళీ కూడా జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరి దగ్గర నుంచి ఆ లవ్ సపోర్ట్ దొరికినా దొరకకపోయినా మీకు మీరు ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండాలండి. మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, మీకు మీరు సపోర్ట్ చేసుకుంటే చాలు. ఎవరో ఎందుకు, ఇప్పుడు మీకు ఆపోజిట్ లో 100% నిలబడి వాళ్ళు చెప్పేదే కరెక్ట్, వాళ్ళే కరెక్ట్ గా చేస్తున్నారు అని మాట్లాడినా, ఇప్పుడు మీరు చేస్తుంది కరెక్ట్ అయినప్పుడు మీకు మీరు ఆ సపోర్ట్ ఇచ్చుకుంటున్నప్పుడు ఎవరు మిమ్మల్ని కన్విన్స్ చేయగలరు, ఎవరు ఏం చేయలేరు. సో అంటే మీరంత స్ట్రాంగ్ గా ఉండాలండి. మీరేంటంటే వ్యక్తులందరూ ఒకవైపు అయిపోయారు, వాళ్ళు నన్ను సైడ్ చేసేస్తున్నారు, నేను అంటే ఎంత ట్రై చేస్తున్నా ఎంత మంచిగా ఉంటున్నా ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఆ రకంగా ఫీల్ అవ్వద్దండి. అదేంటంటే మీ ట్రామా నుంచి బయటకు వస్తున్నట్టుగా. సో మీ ట్రామా మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫైట్ చేయాలి, దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి. ఆ భయాన్ని మీరు ఏ రోజైతే విడిచిపెడతారో ఆ రోజే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. ఇంకా మీలో ఎవరైనా సరే అలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు, అంటే అనీజీగా ఫీల్ అవుతున్నారు, మీకు ఎందుకో కానీ లోగా అనిపిస్తుంది అంటే మీరు ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ ని యూజ్ చేయొచ్చండి, ఆర్ బ్రేస్లెట్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ బ్రేస్లెట్ యూజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకుంటారు, పామ్ స్టోన్ అయితే జస్ట్ ఇలా చేతిలో పెట్టుకొని మెడిటేషన్ లా చేస్తారండి. ఒక 5 minutes మీ ఐస్ ని క్లోజ్ చేసుకుంటే ఇలా క్రిస్టల్ ని పట్టుకొని ఈ ఎనర్జీని కానీ మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటారో ఆటోమేటిక్ గా మీరు చాలా బెటర్ అవుతూ ఉంటారండి. సో టైగర్ ఐ పామ్ స్టోన్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇలా ఏంటంటే మిమ్మల్ని మీరు కంఫర్ట్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. ఎప్పుడైతే ఈ సైకిక్ ఎబిలిటీస్ స్ట్రాంగ్ గా ఉంటాయో కొన్ని మీరు ముందే ప్రెడిక్ట్ చేసుకోగలుగుతుంటారు, ఇలా జరుగుతుంది, ఇలా అంటే ముందుకు వెళ్తుంది సిచ్యువేషన్, సో మనం ఏంటంటే ఈ రకంగా ఉండాలి, కొన్ని మీకు ముందే అర్థమైపోతుంటాయి. అలాంటివి అర్థమైపోతున్నప్పుడు కూడా అది మీకు అనిపిస్తుందా లేకపోతే జస్ట్ మీరు భ్రమ పడుతున్నారా అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే సైకిక్ ఎబిలిటీస్ ఎవరికైతే స్ట్రాంగ్ గా ఉంటాయో వాళ్ళు కొన్ని క్లియర్ గా సెన్స్ చేస్తారు, ఆ సెన్స్ చేసింది రియల్ అవుతుంది కూడా. సో జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో మీరు ఏంటంటే మీకు తెలియకుండానే ఒక హయ్యర్ అలైన్మెంట్ లో ఉంటారన్నమాట. సో ఆ వైబ్రేషన్స్ మీరు క్యారీ చేస్తుంది మీకు తెలియకపోయినా స్టిల్
చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. అంటే మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి, ఒకటి సాధించుకోవాలి అనుకుంటే అది జరుగుతుంది అంతే. మీరు ఏదైనా ఒకటి అంటే కూడా జరుగుతుంది. సో మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే మనమంటే ఏం జరుగుతుందిలే, అలా ఏం జరగదు అని అనుకుంటారు. కానీ ఈ టైంలో మీరు మాట్లాడే మాటలు కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే నెగిటివ్ గా మాట్లాడడం కానీ, మీ గురించి మీరు తక్కువ చేసి మాట్లాడుకోవడం కానీ, ఒక వ్యక్తి అంటే మీ గురించి అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలి అనుకొని డెస్పరేట్ గా కొన్ని ప్రయత్నాలు చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. దానివల్ల డెఫినెట్ గా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. ఇలాంటివన్నీ ఎందుకంటే ఇప్పుడు మీలో ఎవరైనా మనీ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, జాబ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, లైఫ్ పార్ట్నర్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అలాంటివి వర్కౌట్ అవుతాయి మళ్ళీ. బట్ మీరు ఏంటంటే నెగిటివ్ గా అనుకోకూడదు. ఎందుకంటే నెగిటివ్ గా అనుకున్నా కూడా మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటాయి. సో అందులో అస్సలు అనుకోకూడదు ఏంటంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం, మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవడం, అలాంటివి మానేయాలి. ఎవరైనా మీ గురించి తక్కువగా మాట్లాడుతున్నా అది మీరు అంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు తక్కువగా మాట్లాడితే అది వాళ్ళ ఒపీనియన్, మీరు అది కాదు కదా. మీ లైఫ్ వేరు. వాళ్ళకి తెలిసింది కొంతే, మీ గురించి వాళ్ళకేం తెలుస్తుంది, మీకు బాగా తెలుస్తుంది. కానీ సో ఈవెన్ ఇంట్లో వాళ్ళు మీ గురించి తక్కువ మాట్లాడుతున్నా, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నా అది కూడా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే అలాంటివి అసలు మీ దగ్గరికి కూడా రానివ్వద్దు. మీరేంటంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తారండి ఈ టైంలో. సో లో వైబ్రేషన్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. బట్ అసలు మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు మీ ఆలోచనలు, మీరేంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే కూడా అలానే ఉంటే ఓన్లీ హై వైబ్రేషన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. సో గుడ్ థింగ్స్ అనేవి న్యాచురల్ గా జరుగుతాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో మీరు న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతున్నాయి కానీ అది మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఎప్పటికప్పుడే అంటే ఎందుకో కానీ మీరు ఆ న్యూ బిగినింగ్స్ వల్ల పెద్ద కంఫర్టబుల్ గా ఏం ఫీల్ అవ్వట్లేదు. సో డెఫినెట్ గా మీ లైఫ్ లో చేంజెస్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మీరు కంఫర్ట్ జోన్ లో ఉండకూడదండి. మీరు కూడా ఇఫ్ లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా చేంజ్ అవ్వడానికి రెడీ అవ్వాలి. సో ఎప్పుడైతే మీరు రెడీ అవుతారో అప్పుడే మీకు అంటే తెలియకుండానే చేంజెస్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలియాలండి. పర్టికులర్ గా మనీ డీలింగ్స్ ఎవరైతే చేస్తారో, ఫినాన్సెస్ తో డీలింగ్ చేసే వాళ్ళు మాత్రం ప్రయారిటీస్ తెలుసుకోండి. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ సేవ్ చేస్తున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అసలు ఏ రకంగా మనీ సేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. మనీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పడితే వాళ్ళకి కేర్లెస్ గా మనీ ఇచ్చేయడం కానీ, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం కానీ అలాంటివి చేయొద్దు. చాలా జాగ్రత్తగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అప్పుడు తెలియదండి, తర్వాత ఇబ్బంది పడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ ని కూడా మీరు ఒకేలా చూడడం మానేయాలి. మీరు చూసే పర్సెప్షన్ ని చేంజ్ చేసుకోవాలి. అంటే మీ పర్సెప్షన్ అనేది ఒకటి ఉంటుంది, సిచ్యువేషన్ రియల్ గా వేరేగా ఉండొచ్చు. సో సిచ్యువేషన్ ఎలా ఉందో అలా మీరు చూడాలి. అంటే న్యూట్రల్ గా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ఇఫ్ ఎవరైనా సరే మీకు ఒక మెంటర్ లా ఉన్నా, ఎవరైనా ఎల్డర్స్ మీకు కొన్ని చెప్తున్నారు, మీ మంచిగా చెప్తున్నారు అని మీకు అనిపిస్తే మీరు అది ఫాలో అవ్వచ్చు. లేకపోయినా సరే మీరు ఏంటంటే ఇలా ఇదే కరెక్ట్, నేను ఇలానే చేస్తాను అని స్టబ్బన్ గా ఉండకూడదు. దానివల్ల మీకు ఎలాంటి యూజ్ లేదన్నప్పుడు అలాంటివన్నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇగో చూపిస్తుంటారండి. ఆ ఇగో వల్ల వాళ్ళకి ఏం రాదు, ఆపోజిట్ పర్సన్ కి ఏం రాదు, బట్ ఇగో అనేది చూపిస్తూ ఉంటారు. సో దాన్ని పక్కన పెడితే ఏమైపోయింది ఇప్పుడు, ఆ రకంగా కూడా కొంత మార్పులు అనేవి రావాలి. ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో మీరు చూసే పర్సెప్షన్ కూడా మారుతూ ఉండాలండి. అప్పుడే మీరు ఏంటంటే థింగ్స్ అని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. బట్ ఈ టైంలో మీకు ఎన్లైటన్మెంట్ అయితే జరుగుతుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో క్లారిటీ రావడం కానీ, మీ లైఫ్ లో మీరు అసలు ఏం ఫేస్ చేస్తారు, అసలు మీ లైఫ్ ఎందుకు ఆ రకంగా ముందుకు వెళ్తుంది, కొన్ని అర్థం చేసుకుంటారండి. నేను చెప్తున్నాను కదా, సైకిక్ ఎబిలిటీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మీకు చాలా విషయాలు అయితే అర్థం అవుతూ ఉంటాయి టైం టు టైం. సో ఎప్పుడైతే అర్థం అవుతుందో వెంటనే మీరు చేంజ్ అయిపోవాలి. మీరు చేంజ్ అవ్వకుండా అలా జరుగుతుందో లేదో అనుకుని డౌట్ పడితే ఈలోగా చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. అవి కూడా మీకు ఏంటంటే ఇంకా అంత కంఫర్ట్ ని కానీ సాటిస్ఫాక్షన్ ని కానీ ఇవ్వవు. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ లార్డ్ శివ గైడెన్స్ కూడా ఏంటంటే ఎవ్రీడే కూడా లార్డ్ శివకి ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఇఫ్ మీకు వీలైతే ఎవ్రీ మండే కూడా లార్డ్ శివ టెంపుల్ కి వెళ్ళి వాటర్ తోనే అభిషేకం చేయండి, సరిపోతుంది. అంటే ఎందుకు ఇవన్నీ అంటే మీ లైఫ్ లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఏమైనా డిజాస్టర్స్ అనేవి వస్తున్నాయి మీకు, అంటే అది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది అని భయం వేస్తున్నా సరే
ఈ రకంగా మీరు అభిషేకం చేయించుకున్న తర్వాత కొంత పీస్ అనేది ఫీల్ అవుతారండి. అండ్ లార్డ్ శివ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. మీ లైఫ్ లో ఎంత డిజాస్టర్ అయినా సరే లార్డ్ శివ దాన్ని స్టాప్ చేస్తారు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కాకపోతే మీరు ట్రస్ట్ చేయాలి. మీరు టెంపుల్ కి వెళ్తారా లేదా అనేది అది మీ ఇష్టం. బట్ ఎవ్రీడే కూడా లార్డ్ శివాకి అయితే ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఒక్కసారైనా సరే ఆ పని చేస్తే మాత్రం మీ లైఫ్ లో వచ్చే పెద్ద పెద్ద డిజాస్టర్స్ ని అతను స్టాప్ చేస్తారు. ఇదేం పెద్ద విషయం కాదు. మీకైతే పెద్ద విషయమే, కానీ గాడ్ కి కాదు కదా. సో ప్రతిదీ కూడా మీ ఫేవర్ లో చేంజ్ అయ్యేలా చేస్తారండి. అది వ్యక్తులే కాదు, పరిస్థితులే కాదు, ఏదైనా సరే మీరు అనుకున్నట్టుగా మారిపోతుంది. సో ఖచ్చితంగా ఇదైతే చెయ్యండి, సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 4, ఎవరైతే పర్టికులర్ గా ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీనా రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్టు 2025 ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ మంత్ పర్టికులర్ గా మీలో ఎవరికైనా సరే ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది, ఒకటి చేస్తే బాగుంటుంది, మీ లైఫ్ బెటర్ అవుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా అది చెయ్యొచ్చండి. అది ఏ సిచ్యువేషన్ కి సంబంధించిందైనా కూడా అవ్వచ్చు. బట్ మీకు ఒకటి కరెక్ట్, ఇది చేస్తే బాగుంటుంది, నేను హ్యాపీగా ఉంటాను, ఆర్ కొంత ఈజీగా ఫీల్ అవుతాను, నా సోల్ కూడా అంత రెస్ట్లెస్ గా ఫీల్ అవ్వదు అని మీకు అనిపిస్తే మాత్రం చేయడానికే ట్రై చేయండి. వెనకడుగు వేయొద్దు. ఎందుకంటే మీలో చాలా మందికి ఒకటి అనిపించిన తర్వాత చెయ్యాలి అనుకుంటారు, కానీ మళ్ళీ మళ్ళీ డౌట్ పడడం కానీ, మళ్ళీ భయపడడం కానీ, అంటే రిజల్ట్ అనేది పాజిటివ్ గా వస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు అలా అయితే ఆలోచించొద్దు. వన్స్ చేయాలి అనిపించిన తర్వాత ముందుకే వెళ్ళండి, కానీ అస్సలు వెనకడుగు వేయొద్దండి. కొన్నిసార్లు అంటే భయం అనేది ఉంటది, ఆర్ ప్రయత్నాలు చేసిన వెంటనే కూడా వర్కౌట్ అవ్వదు. బట్ దాని అర్థం ఏంటంటే మీరు స్టాప్ అయిపోవాలని కాదండి. మీరేంటంటే మరి కొంచెం కాన్ఫిడెంట్ గా మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని. సో మీరైతే ప్రయత్నాలు కరెక్ట్ గా చేయండి, వర్కౌట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ లో ఈ టైంలో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. అంటే న్యూ జాబ్ రావడం కానీ, ఆర్ న్యూ ప్లేస్ కి వెళ్ళడం కానీ, పర్టికులర్ గా మీరు ఏంటంటే న్యూ పర్సన్ ని మీట్ అవ్వడం కానీ, అంటే ఫ్రెండ్షిప్ అయినా కూడా అవ్వచ్చండి. ప్రతిసారి కూడా లవర్సే అవ్వాలి, డెస్టినైడ్ పార్ట్నరే అవ్వాలని కాదు, కానీ ఒక పర్సన్ ని కూడా మీట్ అవుతారు. సో ఆ పర్సన్ వల్ల కూడా పాజిటివ్ వైబ్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో లవ్ ఇంట్రెస్ట్ కూడా అవ్వచ్చండి. డెఫినెట్ గా ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో మీరు ఒక పర్సన్ ని మీట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే న్యూ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా కూడా నేను చెప్తున్నాను కదండి, ఈ టైంలో మీరు ఏమైనా సరే జాబ్ ట్రయల్స్ లో ఉండి అంటే వర్కౌట్ అవుతుందా లేదా అసలు పరిస్థితి ఏంటి అనుకుంటున్నట్టయితే జాబ్ ట్రయల్స్ కూడా వర్కౌట్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం కష్టపడాల్సి ఉంటుందండి. బట్ ఎవరైతే అంటే జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటారో బిజినెస్ అయితే బాగుంటుందండి. ఈ టైంలో మీ ఎనర్జీస్ ప్రకారం ఎవరైనా సరే ఓన్ గా ఏదైనా అంటే వర్క్ స్టార్ట్ చేయాలి, ఆర్ వాళ్ళకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, సో చేస్తే బాగుంటుంది అనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా కోర్సెస్ నేర్చుకోవాలి, నేర్చుకుంటే బాగుంటుంది, ఆర్ ఏదైనా సరే ఫర్దర్ గా స్టడీస్ అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఇలా ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటే మీరు కూడా అంటే అలాంటివి పర్సీవ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. అంటే కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే మీకు ఏదైతే ఐడియా ఉంటుందో, మీరు ఏదైతే చేస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతారో, సో అది మీరు ఫాలో అయిపోవచ్చండి. దానికోసం మీరు ఇంకొకరు సపోర్ట్ తీసుకోవడం కానీ, ఇది కరెక్ట్ టైమా కాదా అని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం కానీ అవన్నీ అవసరం లేదు. మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి, వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లం అయితే ఏం కనిపించట్లేదు నాకు. సో ఆబ్వియస్ గా చేసుకోవచ్చు అనేదే అర్థం. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా సరే మీలో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ట్రేడింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. అది మాత్రం నేర్చుకొని చేయండి. కంప్లీట్ గా మీకు తెలియకుండా కొత్తగా మీరు స్టార్ట్ చేస్తున్నారంటే అది రిస్క్ అవుతుంది. ఈవెన్ మీకు తెలుసన్నా సరే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, కాబట్టి కొంత నేర్చుకొని అలాంటి వాటిలోకి వెళ్తే బెటర్ అండి. మీ ఫినాన్సెస్ అనేవి కొంత మీ కంట్రోల్లో ఉంటాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మంత్ మీ లైఫ్ పర్పస్ ఏంటో కూడా మీరు తెలుసుకుంటారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ పర్పస్ అనేది ఒకే రకంగా ఉండాలని ఏం లేదు, రకరకాలుగా ఉంటది. కొంతమంది ఏమనుకుంటారంటే నా లైఫ్ పర్పస్ అంటే నేను ఈ జాబ్ చేయడమేనేమో, ఆర్ నా లైఫ్ పర్పస్ అంటే నేను ఇలా సోషల్ సర్వీస్ చేయడమేమో అలా అనుకుంటారు. కానీ లైఫ్ పర్పస్ అనేది రకరకాలుగా ఉంటది. కొంతమందికి ఏంటంటే ట్రూ లవ్ ఫైండ్ చేయడం కూడా లైఫ్ పర్పస్ అవుతుందండి. ఆర్ ఒక హ్యాపీ రిలేషన్షిప్ లో ఉండడం, లైక్ రిలేషన్షిప్ ని హ్యాపీగా చేసుకోవడం కూడా లైఫ్ పర్పస్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో లైఫ్ పర్పస్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ నెక్స్ట్ మంత్ మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవడం కానీ, అది తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయి. సో దాని వల్ల కూడా మీకు ఏంటంటే కొంత థింగ్స్ ఈజీ అవుతాయి, కానీ ఆ పాత్ అనేది మాత్రం ఈజీగా ఉండదండి. కష్టపడాల్సి ఉంటుంది కొంచెం, అంటే స్ట్రగుల్ అయితే ఉంటుంది. బట్ డెఫినెట్ గా మరి అదే మీరు చేయాలి కాబట్టి చేస్తారు అంతే, కష్టమైనా సరే. సో ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ మరీ సెల్ఫిష్ గా మాత్రం బిహేవ్ చేయొద్దండి. ఎదుటి వ్యక్తుల్ని ముందు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడు నేను చెప్తుంటాను, మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకున్న తర్వాత ఇంకొకరికి ఇవ్వండి అని. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మేబీ మీ సపోర్ట్ కొంతమందికి అవసరం. ఆర్ మీరేంటంటే ఒక వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అలా మీ సపోర్ట్ ఎవరైనా అడుగుతున్నా, ఎవరైనా సరే అంటే మీ గురించి డెస్పరేట్ గా ఉంటే కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంటే ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తారా లేదా అది మీ ఇష్టం. మీ వల్ల అయితే చేస్తారు, లేకపోతే లేదు. బట్ మారల్ గా సపోర్ట్ చేయడం కానీ, ఆర్ ఎవరికైనా సరే ఏదైనా ఆ హెల్ప్ అనేది అవసరం ఉంది అంటే చిన్న చిన్నవైతే చెయ్యండి. డెఫినెట్ గా దీని వల్ల కూడా మీ సిచ్యువేషన్స్ కొంత బెటర్ అవుతాయండి. కొంత కర్మ అనేది క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ రకంగా అయితే ఉంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ టైం టు టైం వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీలో చాలా మంది ఏంటంటే వర్క్ లో బిజీగా ఉండడం వల్ల, మీకంటూ ఒక లైఫ్ ఉండడం వల్ల ఎక్కువ ఎదుటి వ్యక్తుల విషయంలోని అలా టైం ని ఇన్వెస్ట్ చేయరు. బట్ ఈ టైంలో మాత్రం అలా కాకుండా ప్రతి వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడండి. వాళ్ళ నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోండి. మీ వల్ల అయితే సపోర్ట్ చేస్తారు, లేకపోతే లేదు. బట్ డెఫినెట్ గా అట్లీస్ట్ ఎలా ఉన్నారు అనే వర్డ్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అది మీకు తెలియకపోవచ్చు అండి. బట్ వాళ్ళకి అది పాజిటివ్ వైబ్స్ ఇవ్వచ్చు. సో అందుకే వ్యక్తుల్ని నెగ్లెక్ట్ చేయొద్దు, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్రయారిటైజ్ చేయడం అంటే ఇంకేంటో కాదండి, ఎదుటి వ్యక్తులు అలా నీడ్ అనేది ఉంది, లైక్ వాళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ కావాలి అన్న దగ్గర అట్లీస్ట్ ఆ కైండ్నెస్ ని స్ప్రెడ్ చేయడం అయినా సరే చేస్తే బాగుంటుంది అని అర్థం. అండ్ కొంచెం నెక్స్ట్ మంత్ గ్రౌండెడ్ గా ఉండడానికి ట్రై చేయండి. అంటే మీ ఎనర్జీస్ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల కొన్నిసార్లు మీరు ఎమోషనల్ గా ఓవర్ గా రియాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే కొంత సఫర్ అవ్వడం కానీ, కొంత డిస్టర్బ్డ్ గా ఉండడం కానీ ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వడం, అంటే చాలా కాంప్లికేటెడ్ గా బిహేవ్ చేయడం, వ్యక్తులకి కొంత డిఫరెంట్ వైబ్స్ ఇవ్వడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. సో ఎనర్జీస్ అనేవి ఏంటంటే కొంత బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో గ్రౌండ్ అవ్వాలి అంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, నేచర్ తో కనెక్ట్ అవ్వాలండి. మెయిన్ ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అయితే మంచిది. సో అలా అవ్వాలి అంటే ఏం లేదు, ఎప్పుడు చెప్పినట్టే నేల మీద కూర్చోవడం కానీ, నేల మీద చెప్పులు లేకుండా నడవడం కానీ, ఫీల్డ్స్ లోని నడవడం కానీ, ఆర్ పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం కానీ, ప్రకృతిని ఆస్వాదించడం కానీ, అంటే వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం కానీ, అంటే ఎవరైనా సీ షోర్ దగ్గర ఉంటే అక్కడ టైం స్పెండ్ చేయడం కానీ, వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడికి వెళ్ళడం కానీ, మౌంటైన్స్ దగ్గర ఎవరైనా ఉంటే అక్కడ కాసేపు అలాగా మౌంటైన్స్ లో టైం స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చెయ్యాలండి. అది ప్రకృతితో కనెక్ట్ అవ్వడం అన్నమాట. సో ఎవరైతే ప్రకృతిలో ఉంటారో వాళ్ళు తొందరగా హీల్ అవుతారండి. వాళ్ళ ఎనర్జీస్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఆ కాంప్లికేటెడ్ థింకింగ్ అనేది ఉండదు. సో ఈ టైంలో మీరు ఏంటంటే ఎదుటి వ్యక్తులకి సపోర్ట్ చేయండి. అలానే మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నా, మీతో ఎవరైనా మంచిగా ఉంటున్నా మీరు కూడా వాళ్ళ కైండ్నెస్ ని వాళ్ళకి రిటర్న్ చేయండి. ఇఫ్ మీకు ఎవరైనా ఒక మెంటర్ అవసరం అనుకుంటే మీరు వాళ్ళతో మాట్లాడండి. ఈవెన్ మీలో ఎవరికైనా సరే హీలర్స్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది, లేకపోతే కొంత మీకు ఆ సపోర్ట్ కావాలి అని అనుకుంటే వాళ్ళని కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడా కూడా టూ మచ్ గా బర్డెన్ తీసుకోవద్దండి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఎండ్ అయ్యాయండి. సో మీరు బేసిక్ గా అంటే ఆ ఫేజ్ లో ఉన్నారు, ఎండింగ్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ లైఫ్ లో బిగినింగ్స్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు.
సో మధ్యలో స్టక్ అయిపోయారు. మీ పరిస్థితి మీకు ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. సో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. క్లియర్ గా డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. బట్ ఆల్రెడీ సిచ్యువేషన్స్ ఏంటంటే ఎండ్ అయిపోయాయి. మీకు అది తెలుస్తుంది. బట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీ వల్ల కూడా కావట్లేదు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో ఈ టైంలో కొంత మీరు డిస్టర్బ్డ్ గా ఫీల్ అవ్వడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ, అంటే పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని భయపడడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. మీ హార్ట్ బ్రేక్ అయింది ఈ సిచ్యువేషన్ లోని. సో ఇప్పుడు మీరేంటంటే నార్మల్ అవ్వలేకపోతున్నారు. కాకపోతే న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. న్యూ బిగినింగ్స్ వెంటనే జరుగుతాయని నేను చెప్పను, కానీ జరగడానికి ఛాన్స్ ఉందండి. ఒక 1 మంత్ పట్టొచ్చు ఏమైనా చేంజెస్ చూడాలంటే. నాకు తెలిసి ఆగస్ట్ కి ఇది రీడింగ్ అంటే మేబీ సెప్టెంబర్ లో న్యూ బిగినింగ్స్ ఏమైనా జరగవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే అంతవరకు మిమ్మల్ని మీరు న్యూట్రల్ గా ఉంచుకోవాలండి. అందుకే చెప్పాను కదా నేచర్ తో వర్క్ చేయాలి అని. అండ్ మీలో ఎవరికైనా సరే హీలర్స్ సపోర్ట్ కావాలంటే పర్వాలేదండి, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఏదైనా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. పాస్ట్ ఏంటంటే మీలో ఒక ట్రామాని క్రియేట్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఆ పాస్ట్ ట్రామా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా, ఆ పాస్ట్ ఫియర్స్ మిమ్మల్ని హాంట్ చేయకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత మీదేనండి. ఏది కూడా ఓవర్ గా థింక్ చేయొద్దు. దేనికి కూడా భయపడొద్దు. మీరు భయపడ్డారు అంటే మాత్రం అయిపోయినట్టే ఇంకా. అండ్ ఆ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా లార్డ్ శివ కార్డు ప్రకారం కూడా మీకు గైడెన్స్ ఏంటంటే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీరు ఎక్కువ తీసుకుంటున్నారు, మీ మీద ఆ బర్డెన్ ఎక్కువైపోతుంది. సో అసలు అదంతా దేనికి, అది రిలీజ్ చేయండి. అంత బర్డెన్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అని క్లియర్ గా లార్డ్ శివ కూడా చెప్తున్నారు. అంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళకి కొన్ని కష్టంగా ఉన్నా వాళ్ళ వల్ల అవ్వకపోయినా ఎదుటి వ్యక్తులకు మాత్రం ఎస్ చెప్తుంటారు, ఆరు వాళ్ళు చేయలేకపోయినా చేసేస్తాం అని చెప్తుంటారు. అలాంటి వద్దండి. అంటే అది ఎదుటి వ్యక్తులకి ఫాల్స్ హోప్ క్రియేట్ చేయడం లాంటిది. అండ్ ఎదుటి వ్యక్తులు కూడా మీ సిచ్యువేషన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోవడానికి ఒక ఛాన్స్. మీరేంటంటే ఎమోషనల్ గా బాగా డ్రైన్ అయిపోవడానికి కూడా దానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అసలు అలాంటివి వద్దు. ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే చెప్పే విధానంలో చెప్పియండి. బట్ మీరేంటంటే అది క్యారీ చేసి ప్రతిదీ నేనే చెయ్యాలి, నా మీదే ఉంది, అది వద్దండి. అలాంటివి ఎవరు కూడా చేయలేరు. అవన్నీ జరిగేవి కూడా కాదు. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలరో అంతవరకు ఎదుటి వ్యక్తులకు సపోర్ట్ చేయండి, మంచిగానే ఉండండి. బట్ ఇప్పుడు మీ వల్ల ఒకటి అవ్వట్లేదు అన్నప్పుడు అది కూడా క్లీన్ గా చెప్పియండి. మీరెందుకు ఆ బర్డెన్ తీసుకోవాలి? దానివల్ల మరికొంచెం మీరే సఫర్ అవుతారండి. అందుకే లార్డ్ శివ క్లియర్ గా చెప్తున్నారు, ఇఫ్ మీ వల్ల ఒకటి కాదు, మీరు చేయలేరు అంటే చెప్పియండి. బట్ మీరేంటంటే అలాగా అది క్యారీ చేస్తూ మీరు ఏదో చేసేయాలి అని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయి అవన్నీ అయితే అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.